మకరానికి అధిపతి ఎవరంటే శని అయ్యారు. శని అన్న ఆయన ఫిలాసఫికల్ ప్లానెట్, ఆయనే ఆయుక్కారకుడు, అలాగే మనకి కర్మ చేయించే ఆయన కూడా ఆయనే అన్నమాట. అందుకోసమని ఆయనకి ఎప్పుడు మనం చెప్పేది నీలాలు చెప్తాము, కానీ నీలాలు అనేది అంత ఈజీగా ఇచ్చేయం. మనం ఒకసారి జాతకం మొత్తం చూసిన తర్వాతే ఇస్తాము. ఉత్తి రాసి పట్టి కాకుండాను మొత్తం జాతకం పరిశీలించిన తర్వాత శనిగ్రహం ఎక్కడున్నారు, ఏ స్థితిలో ఉన్నారు, ఇప్పుడు ఏంటి ఏలినాటి శని జరుగుతోందా లేకపోతే శనిమాదశ జరుగుతోందా అని చూసి అప్పుడు ఒక నిర్ణయానికి వస్తామన్నమాట. మనకి తదుపరి వచ్చేది కుంభం. కుంభానికి కూడా అధిపతి మనకి శని అయ్యారు. శనిని అందుకనే శనీశ్వరుడు అన్నాం. అలాగే ఏంటంటే జాతిరత్నాలు ఒకటి కాకుండా మనం రెమెడియల్ మెషర్స్ కూడా చెప్తాం, అంటే పరిహారాలు కూడా చెప్తాం అన్నమాట ఒకసారి జాతకం పరిశీలించిన తర్వాత. అలాగే మనకి జాతిరత్నం మనకి కుంభానికి చెప్పాలంటే మనం నీలాలే